మైక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీన రాశి వరకు యొక్క 12 రాశుల వారికి ఈ రోజున తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా సమయము, అవకాశము, ఆసక్తి అన్నీ కూడా మీకు లభ్యమైనట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు, శతనామావళి లాంటివి చిన్న చిన్నవి చేసుకోవడం కానీ, లేకపోతే కనకదార స్తోత్రం లాంటిది వినడం, లేకపోతే చేయగలిగితే చేయడం లాంటిది, మణిద్వీప వర్ణన లాంటిది వినడం, ఇవన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. కనుక ఏదన్నా మీరు చేసుకున్నట్లయితే అన్ని విధాలుగా కూడా అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. అలాగే దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే అమ్మవారి దేవాలయ సందర్శన కూడా మీకు మానసిక ప్రశాంతతని, శ్రేయస్సుని, ఆర్థిక అభివృద్ధిని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక అవకాశం ఉన్నట్లయితే అది కూడా ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఇప్పుడు దాకా చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కాబట్టి అన్ని తమకి వర్తిస్తాయి అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకంతో కలిపి ఈ గోచార ఫలితాలు చూసుకుంటూ ముందుకెడుతున్నప్పుడు గోచారించి ఎదురవుతున్న చిన్న చిన్న ఇబ్బందుల్ని ఈ రకమైన పరిహారాల ద్వారా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి మానసిక స్థైర్యం అనేది ఏర్పడుతుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. నమస్కారం.